welcome to Daawat. Let's welcome Ananya Nagalla. Hi Ananya. Hi. Hello Annaru. I'm good. How are you? I'm too good and firstly congratulations on your Tantra movie. Thank you so much. సో మాకు వచ్చిన గెస్ట్లను అందరినీ మేము దిల్కుష్ చేసి మా ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాం అనమాట. Okay, nice culture. యా సో నేను ఒక షహరీ తీసుకొచ్చాను. కాకపోతే ఎప్పుడు నేను షహరీ రాసి వినిపిస్తూ ఉంటాను మా గెస్ట్లకి. కానీ ఇందాక మీకు ఒక పెద్ద ఫ్యాన్ అని చెప్పాను కదా, మా భానుగడ్ అని ఒకడు ఉంటాడు. వాడు ప్రేమతో అనన్యకి నేనే రాస్తానని రాశాడు. అది నేను మీకు చెప్తున్నాను. షహరీ అన్నారు, కొంచెం డౌట్ వస్తుంది. మంచిగానే రాశారా? యా అసలు పడిపోతారు మీరు. సరే. కాకపోతే నేను షహరీ చెప్పేటప్పుడు కొంచెం నాకు కూడా ఊపు కావాలి కాబట్టి మీరు మధ్యలో వాహువా వాహువా అంటూ ఉండాలి, మీరు కూడా అనాలి. రెడీయా మీరు? ట్రై చేస్తాం. అనన్య వాహువా వాహువా, నీ కోసం ఎదురు చూస్తూ తెచ్చుకున్న చికెన్ గునియా. ఓకే. నువ్వు రిజెక్ట్ చేస్తే నేను వెళ్ళిపోతా కెనియా. వెళ్ళిపో. ఈ కవిత తర్వాత వెళ్ళిపోవచ్చు. నువ్వు ఒప్పుకుంటే ఇద్దరం వేలేద్దామా దునియా. ఓకే, ఇది ఓకే. ఎలా అనిపించింది? రకరకాలుగా ఉంది మాస్టర్. దిల్కుష్ అయ్యారా మరి ప్రేమతో మా షహరీతో? చాలా. ఇంకా ఇదే ఎనర్జీతో చేయాలి మరి. యా, ఇదే జోస్తో మనం ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఓకే, డన్. సో మా ఫస్ట్ రౌండ్ ఏంటంటే అట్లుంటది మనతోని. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, అట్లుంటది మనతోటి అన్నట్టు మీరు ఆన్సర్స్ ఇచ్చేయాలి. ఓకే. మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ తంత్ర మూవీతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. మోరోవర్ మీరు హీరోయిన్ గా ఇంకా చాలా మూవీస్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. కాకపోతే ఈ తంత్ర మూవీ ఏంటంటే కొంచెం స్కేరీ ఫిలిం కదా. మీకు ఎప్పుడైనా ఈ స్కేరీనెస్ బయట ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చిన్నప్పుడు అయ్యానేమో. చిన్నప్పుడు ఎవరైనా ఊర్లో ఎవరైనా చనిపోయారు అని చెప్తే అప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, జస్ట్ వాటర్ తెచ్చుకోవడానికి కూడా లోపలికి వెళ్ళేదాన్ని కాదు. అలా బయట ఎంతమంది ఉంటే వాళ్ళతోనే పాటు ఉండే. గాలికి కట్టెలు ఎగిరినా, గజ్జల సౌండ్ వచ్చినా అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ చనిపోయారు అని చెప్తే, ఇంకొక మా బ్రదర్ ఉంటాడు, ఒక అతను మా కజిన్ అనమాట, వాడు ఫుల్ స్టోరీస్ చెప్పేవాడు, స్కేరీ స్టోరీస్. అప్పుడు ఫుల్ భయపడేదాన్ని. ఇవి 2 ఇన్సిడెంట్స్. ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నారంటే భయం. ఇంట్లో అసలు నేను ఒక్కదాన్ని ఎప్పుడు లేను, ఐ థింక్. ఓకే. సో ఇప్పుడు ఈ తంత్ర మూవీ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి సీన్స్ అన్ని చేసిన తర్వాత పడుకోగానే డ్రీమ్ లోకి అనుకుంటే ఏమన్నా అలాంటివి వచ్చాయి? యాక్చువల్లీ నేను చాలా సార్లు అనుకున్నాను, ఏంటి అందరికి ఒక ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి అవుతుంది కదా, నాకేంటి ఏం అవ్వట్లేదు, నేనేమన్నా తేడానా అనుకున్నాను. ఈ మధ్య రీసెంట్గా ఒక 5-6 డేస్ నుంచి ఫుల్ ఆన్ ప్రమోషన్స్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ టైంలో మేబీ ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నాను, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదైనా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దామని. లాస్ట్ 2 డేస్ నుండి నిజంగానే అట్లాంటి డ్రీమ్స్ వస్తున్నాయి. మొత్తం నిమ్మకాయలు, ఎండుమిర్చి అక్కడ పెట్టినట్టు, లేకపోతే ఎవరో మాట్లాడుతున్నట్టు నాతో, అలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి నాతో. సో మూవీ ట్రైలర్ చూసిన తర్వాత యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద ఫిలిం అని మాకు అర్థమైపోయింది. మీ ఫేస్ చూసేనే మేము ఆ మూవీకి మేము వెళ్ళాలి అని అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఈ మూవీని మీ హ్యాండ్స్ మీద, మీ భుజాల మీద వేసుకొని మీరు మోస్తున్నారు అంటే ఎలాంటి యునో జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు, ఈ మూవీ ఎలా అయినా హిట్ కొట్టాలి అని? బేసికల్లీ అనే లార్జర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే, ఫిల్మ్ ఎప్పుడైనా ఆడియన్సెస్ ఒక కథ కోసం వస్తారు. స్టార్ హీరో ఉన్న సినిమాలు కూడా ఫస్ట్ 2 డేస్ తర్వాత జనాలు కొంచెం తక్కువగా వెళ్ళిన రోజులు ఉంటాయి. నార్మల్ మనలోంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెళ్ళి స్టోరీ చేస్తే కూడా 100 డేస్ ఆడిన ఫిల్మ్స్ ఉంటాయి. సో కథ బాగుండి ఆడియన్సెస్ ఎమోషన్స్ కి కనెక్ట్ అవ్వగలిగితే ఏ స్టోరీ అయినా సరే ఆడియన్స్ 100%, మన తెలుగు ఆడియన్స్ అయితే 100% చూస్తారు రీతు. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. నేను అలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ని చూస్ చేసుకుంటున్నాను ఇప్పుడు. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మొన్న విరూపాక్ష వచ్చింది అండ్ పొలిమేర వచ్చింది, సూపర్ డూపర్ హిట్స్ అయిపోయాయి. అండ్ మీరు కూడా మీ తంత్ర మూవీని మీరు ప్రివ్యూ చూసుంటారు కదా. సో ఆ రేంజ్ లో హిట్ అవుతుంది తంత్ర అని మీరు ఫీల్ అవుతున్నారా? అంటే జెన్యూన్ గా చెప్పండి, ప్రివ్యూ చూసారు కాబట్టి. 100% ఫీల్ అవుతున్నాను. అదర్వైజ్ ఫీల్ అవ్వకపోతే నేను మేబీ ఇంత ఎఫర్ట్ పెట్టకపోవచ్చు. ఎందుకంటే మన హార్ట్లో ఓకే ఈ ఫిల్మ్లో దేర్ సంథింగ్, ఇది బాగా వెళ్తుంది అని చెప్పి మనకు అర్థం అవుతేనే 100% ఎఫర్ట్ పెడతాము. అండ్ ఆల్సో ఇది నేను స్టోరీ విన్నప్పుడే పొలిమేర చూసాను అప్పటికి. కాకపోతే విరూపాక్ష మేము షూట్ చేస్తున్న టైంలో రిలీజ్ అయిందనమాట. సో ఆబ్వియస్గా మేము అది చూసినప్పుడు, విరూపాక్ష చూసినప్పుడు అవన్నీ చూసిన మంచి మంచి ఫిల్మ్స్ని
ఆడియన్స్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ కానీ ఆడియన్స్ కానీ ఉన్నారు కదా. సో ఐ ఫెల్ట్ హ్యాపీ ఆఫ్టర్ వాచింగ్ ద ప్రీమియర్. ఇట్స్ లైక్ ఓకే, ఆడియన్స్కి ఒక మంచి ఫిల్మ్ ఇస్తున్నాం, ఒక మంచి కథని బయటకు తీసుకెళ్తున్నాం అని నాకు అనిపించింది. ఇప్పుడు మీరు మూవీ చేస్తున్నారు కాబట్టి, సో రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఎప్పుడైనా విన్నారా, ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ అంటే దిష్టిని ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అంటే స్మాల్ ఫార్మ్ ఆఫ్ అది. కానీ దిష్టిని చూస్తే నాకు చాలాసార్లు చిన్నప్పుడు నమ్ముతుండే కాదు. మా మమ్మీ ఎప్పుడైనా దిష్టి తీసింది ఎందుకమ్మా అట్లా అని అనుకుంటుండే. తర్వాత నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు మేబీ అది మనం మెంటల్లీ మనం ఉంటాము. అండ్ ఆల్సో ఒక థింగ్ నేను రీసెంట్గా వినింది ఏంటంటే, ఈ ఫిల్మ్ చేయకముందు ఒక 2 years బ్యాక్, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా రోడ్ మీద నడుస్తున్నాం అనుకోండి, పీపుల్ చూస్తారు మనల్ని. చూసిన వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ మనకి అట్రాక్ట్ చేసి అందుకని దిష్టి అబ్జర్వ్ చేస్తే మీరు ఇలా తీస్తారు కదా. సో అలా తీసినప్పుడు ఆ ఎనర్జీని మనము తీసేస్తున్నట్టు మన చుట్టూ ఒక 3 times తిరగంగానే ఆ ఎనర్జీ మొత్తం పోతుంది అనమాట, ఆ నెగిటివిటీ అంతా. సో దే సైన్స్ బిహైండ్ ఇట్. సో అలాంటివి నమ్మొచ్చు అని నేను ఫీల్ అవుతున్నాను. దిష్టి అనేది నార్మల్ గా తీయరు, చాలా కాన్సెప్ట్ ఉంది దానికి. అంటే ఇప్పుడు మనకి యూజువల్లీ రోడ్ మీద అప్పుడప్పుడు నిమ్మకాయలు కనిపిస్తాయి కదా, అప్పుడు మనం నమ్మినా నమ్మకపోయినా అలా పక్క నుంచి వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతాయి. ఎప్పుడైనా మీరు అలా చేశారా? కార్ కూడా పక్క నుంచి తీసుకెళ్ళిపోవడం? చాలా టైమ్స్. ఎందుకంటే మా ఫిల్మ్ లో కూడా ఒక చిన్న పాయింట్ ఉంటది. ఏంటి అంటే, కొంచెం ప్రీచింగ్ లాగా ఉండొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ అ ఫ్యాక్ట్, అందుకనే చెప్తున్నాను. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఏంటంటే, ఒక ప్లేస్ ఉంది అనుకోండి, ఒక ప్లేస్ లోనే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి, ఒక ప్లేస్ లోనే అదంతా జరుగుతాయి. ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువ అక్యుములేట్ అయిపోయింది. అందుకని మనం అవి చూడంగానే వెనుక పక్క నుంచి వెళ్ళిపోవడం, అదంతా మన బ్రెయిన్ లో అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనము తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి పక్క నుంచి వెళ్ళిపోతాం. అది నమ్ముతామా లేదా అనేది ఇంకా మన ఇష్టం. సో మీరు ఇంత చెప్పారు కాబట్టి మాకు ఒక చిన్న సీన్ అన్న ఒకసారి ఎనాక్ట్ చేసి చూడాలని అనిపిస్తుంది మీరు చేస్తుంటే. చిన్నది అంటే ఫిల్మ్ రిలీజ్ అవ్వలేదు కదా. అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ లో నా డైలాగ్స్ ఏం లేవు. సో ఇప్పుడు ఏం చేయాలి? డైలాగ్స్ ఏం వద్దు, జస్ట్ మమ్మల్ని భయపెట్టండి చాలు. భయపెట్టినా మాకు అనన్య అని చూడాలని అనిపిస్తుంది. నా ఫేస్ చాలా క్యూట్ గా ఉండటం వల్ల రీతు భయపడట్లేదు, అంతేగాని నేను యాక్టింగ్ బాగా చేయకపోవడం వల్ల కాదు. ఎస్ అవును, నిజం. అండ్ ఇంకొకటి ఏంటంటే, యూజువల్లీ మేల్ యాక్టర్స్ ని అడుగుతారు మీరు ఇండస్ట్రీకి ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చారు అని. బట్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు? సమంత గారు అండ్ ఆలియా భట్ గారు. నాకు వాళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టం. నా ఫీలింగ్ ఏంటంటే, నేను కొంచెం క్యూట్ గా ఉంటాను, మెచ్యూర్డ్ గా చేయడం నాకు రాదు, చైల్డిష్ గా అంటే నాకు నేనే సొంత డబ్బా కొట్టుకుంటున్నాను నాకు తెలుసు. మెయిన్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే, దాంట్లో అండర్లైనింగ్ పాయింట్ ఏంటి అంటే, నేను మెచ్యూర్డ్ గా చెయ్యను అని నా ఫీలింగ్. వాళ్ళు అలా క్యూట్ గా చేసి అందులోనే మెచ్యూర్డ్ పర్ఫార్మెన్సెస్ తీసుకొచ్చి వాళ్ళ కెరియర్ ని బిల్డ్ చేసుకున్న విధానం నాకు చాలా ఇష్టం. అందుకనే దే బోత్ ఆర్ లైక్ మై ఇన్స్పిరేషన్. ఏది చూసినప్పుడు, ఏ మూవీ చూసినప్పుడు అలా ఇన్స్పైర్ అయ్యారు? ఆలియా భట్ అయితే హైవే 100%. అసలు అంత క్యూట్ గా ఉండే అమ్మాయి, అఫ్ కోర్స్ షీ వాజ్ స్ట్రగ్లింగ్ ఇన్ దట్ ఫిల్మ్, బట్ స్టిల్ మెచ్యూర్డ్ అనిపిస్తుంది. అంటే తనే ఆ సిచ్యువేషన్ లో ఉందని అనిపిస్తుంది. సమంత గారు అయితే ఫ్రమ్ స్టార్టింగ్ ఏమాయ చేసే దగ్గర నుండి నాకు చాలా ఇష్టం. సో మీకు ఆలియా భట్ అంటే అంత ఇన్స్పిరేషన్ అన్నారు కాబట్టి, సో ఆలియా భట్ అనగానే నాకు గుర్తొచ్చింది, మన ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? చెప్పండి ఎవరన్నా. ఐ నో హర్ ఫేస్ బట్ నేమ్ మర్చిపోయాను. ఫేస్ తెలుసా? ఎలా ఉంటాడు కనీసం చెప్పండి. అమ్మాయి ఐ నో గర్ల్. ఓహో అమ్మాయా? అట్లీస్ట్ గూగుల్ చేయండి. ఆమె పేరు మర్చిపోయాను నేను. ద్రౌపది ముర్ము. మొత్తం వేయకండి, మళ్ళీ మీ వీడియో ఎక్కడికి వెళ్ళిపోతుంది. టాలెంటెడ్ అని నాకు అర్థమైంది. సో ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నా, మన ఫైనాన్షియల్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. అవునా? యాక్చువల్లీ నేను ఇందాక ఆమె ప్రెసిడెంట్ ఏమో నిర్మలా సీతారామన్ అని చెప్దాం అనుకొని, కాదు ఆమె ఫినాన్స్ మినిస్టర్ అనుకుంటా అని చెప్పేసి ఆగిపోయాను.
ఓ మళ్ళీ ఇప్పుడు సేమ్ ఆలియా భట్ లాగా ఎక్కడ ట్రోల్ అవుతానో అని చెప్పి ఆమె కూడా ఇట్లానే రివర్స్ లో చెప్తారు పాపం. నాకు ఈ సెగ్మెంట్ ఉందని తెలియదు మాస్టర్, వెళ్ళిపోతాను నేను. పాలిటిక్స్ లో మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా? పాలిటిక్స్ లోనా? ఈ మధ్య ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా యంగ్ వాళ్ళు వస్తున్నారు కదా. లేదు లేదు, నేను పాలిటిక్స్ అంతా అసలు సిగ్గుపడ్డారు, మరి బ్లష్ కూడా అయ్యారు. బ్లష్ అయ్యానా? కనిపించేసింది. నార్మల్ గా చెప్పాను అంతే. నాకు ఎవరు లేరా అయితే? లేదు. సో క్రష్ అంటే ఇంకొకటి అడగాలనిపించింది, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? మంచి అబ్బాయి ఎప్పుడు దొరికితే అప్పుడు రీతు. మరి బయట టాక్ ఏంటి మీకు ఆల్రెడీ మంచి అబ్బాయి దొరికేసాడు అని? ఎవరు చెప్పరా ప్లీజ్ ప్లీజ్, ఎవరు ఆ మంచి అబ్బాయి నాకే చెప్పండి ప్లీజ్. తెలీదు చెప్దామంటే. సరే, మీకు ఎవరు చెప్పారు వాళ్ళని కనుక్కొని ఒక చైన్ ఉంటది కదా, వాళ్ళకి చెప్పుంటారు కదా, అక్కడ నుంచి ఒక అబ్బాయిని ఎవరినో తీసుకొచ్చి నా ముందు నిల్చోబెట్టండి, మంచి అబ్బాయి. మంచి అబ్బాయి, ఓకే. మీ దృష్టిలో మంచి అంటే ఏంటి, అసలు ఎలా ఉండాలి, మంచితనం అంటే ఎలా కనిపించాలి? ఆనెస్టీ ఉండాలి. ఈ మధ్య కాలంలో ఐ థింక్ ఆనెస్టీ చాలా మిస్ అవుతుంది. మాక్సిమం అంటే ఈజీ కదా ఇప్పుడు, లవ్ కానీ ఏదైనా పెళ్లి కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. చాలా పాత టైంలో అయితే చాలా ఆలోచించి తీసుకునే వాళ్ళ డెసిషన్స్. పెళ్లి చేసుకున్నామంటే వాళ్ళతోనే ఉండాలి. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ కదా. సో ఆనెస్టీ ఉండి లైఫ్ లాంగ్ ఉంటారు అన్న నమ్మకం ఉంటే దట్స్ ఇనఫ్ ఐ థింక్. బికాస్ ఎవ్రీ పర్సన్లో పాజిటివ్స్ నెగటివ్స్ ఉంటాయి కదా. యా, అంటే లైఫ్ లాంగ్ ఉంటారు అని అంటే ఈ మధ్య కొన్ని రోజులు లివింగ్ ఉండి కొంతకాలమే బాగుంటది. అవును, అది కరెక్టే. సో అంటే ఈ మధ్య ఇప్పుడు ప్రెసెంట్ నడిచే ట్రెండ్ ఏంటంటే కొన్ని రోజులు లివింగ్ లో ఉండి దాని తర్వాత పెళ్లి చేసుకుంటే ఒక ఐడియా వస్తుంది, లివింగ్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పెళ్లి చేసుకోవచ్చా లేదా అనేది. సో డూ యూ వాంట్ టు ట్రై దట్? మా మమ్మీ కాలేజీ కొడుతుంది. నేను 10 తర్వాత ఎప్పుడైనా, ఇప్పుడు మనకు ఆబ్వియస్గా షూట్స్ లేట్ అవుతాయి కదా, 10 తర్వాత కాల్ చేస్తేనే మాట్లాడితేనే ఫస్ట్ కాల్ చేస్తుంది, ఎక్కడున్నావు అంటది. అమ్మ ఒక 1 hour 1.5 hour పట్టొచ్చమ్మా అంటే అట్లీస్ట్ ఓకే అని చెప్పదు, బాయ్ అని చెప్పదు, అని చెప్పేసి ఫోన్ కట్ చేసేది ఫస్ట్ మా మమ్మీ. అంతా నేను 10 కంటే ముందు ఇంట్లో ఉండాల్సింది. పార్టీస్ కూడా వెళ్ళరా? చాలా రేర్ అసలు. మరి అప్పుడైతే ఎప్పుడు కలిసేది మీరు ఆ మంచి అబ్బాయిని, ఎప్పుడు పెళ్లి చేసుకునేది? అదే ప్రాబ్లం. అందుకే అన్నాను ఒక మంచి అబ్బాయి ఎప్పుడు దొరికితే అప్పుడు పెళ్లి చేసుకుంటా. అట్లీస్ట్ లుక్స్ వైజ్ ఎలా ఉండాలి అనన్యకి కాబోయే అబ్బాయి? బియర్డ్ ఉండాలి. బియర్డ్ ఇస్ మ్యాండేటరీ థింగ్. అది కాకుండా ఇంకేం ఆలోచించాను. ఇప్పుడు నాకు జనరల్ గా బియర్డ్ ఉన్న వాళ్ళు నచ్చుతారు అంతే. అంటే డస్కీగా ఉండాలా, తెల్లగా ఉండాలా, ఇంత హైట్ ఉండాలా, అలా ఏం లేదు. వాటికి పెద్ద ప్రిఫరెన్సెస్ ఏం లేదు. బట్ బియర్డ్ అయితే ఉండాలి, మ్యాండేటరీ. కానీ పాప మా బానుగాడికి ఇంకా గడ్డమే రాలేదు. అయినా షహరీ చెప్పాడు వస్తుందిలే బాను, అందరికీ వస్తుంది. గుడ్ ఫిల్మ్స్ వల్ల మనకి మైలేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఇప్పుడు మనకి చిన్న మూవీస్ వచ్చినా కూడా కంచర్పాలెం కానీ, కలర్ ఫోటో కానీ అండ్ మల్లేశం కానీ సో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మళ్ళీ మీకు మల్లేశం తర్వాత అంత హిట్ రాలేదు. సో ఎందుకు అయి ఉంటుందని అంటున్నారు? అంటే మీరు స్క్రిప్ట్ సెలెక్షన్ కొంచెం మీలోంచి ప్రాబ్లమా లేకపోతే ఏంటి అసలు? బేసికలీ మల్లేశం తర్వాత ప్లేబ్యాక్ వచ్చింది. ప్లేబ్యాక్ ఈజ్ ఆల్సో ఏ ఓటీటీ హిట్, ఎందుకంటే అప్పుడు థియేటర్స్ లేవు. అండ్ వకీల్ సాబ్ ఈజ్ ఆల్సో లైక్ యూనో ఇట్స్ బిగ్గెస్ట్ హిట్. ఆఫ్టర్ దట్ ఒక 1 year కోవిడ్ వల్ల దాని వల్ల బ్రేక్ వచ్చింది. నా ప్రాబ్లం ఏంటంటే ఆ కోవిడ్ వల్ల వచ్చిన బ్రేక్ని ఎవరు కన్సిడర్ చేయట్లేదు. చాలా రోజులు బ్రేక్ వచ్చింది కదా అంటున్నారు. ఆఫ్టర్ దట్ ఐ బీన్ షూటింగ్ 6 to 7 films ఉన్నాయి. నెక్స్ట్ మంత్ అట్లా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఫిల్మ్స్ రిలీజే అవ్వనప్పుడు సక్సెస్ ఆర్ ఫ్లాప్ అన్న మాటే లేదు కదా. సో ఇప్పటి నుంచి మేబీ నేను నెక్స్ట్ మంత్ ఆ తర్వాత నెక్స్ట్ మంత్ మీ దగ్గరికి వస్తాను కదా ప్రమోషన్స్కి, అప్పుడు అడగండి క్వశ్చన్. అప్పుడు నేను ఆబ్వియస్గా తంత్ర హిట్ అవ్వలేదంటే ఒప్పుకోను. సో మీ కెరియర్ గ్రోత్ని మీరు ఎలా చూద్దామని అనుకుంటున్నారు ఇన్ ద ఇండస్ట్రీ? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాంజివిటీ అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండి ఎక్కువ వర్క్ చేసి నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే వర్క్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. మోర్ దెన్ బీయింగ్ ఏ స్టార్ హీరోయిన్. అంటే ఇప్పుడు ఆపర్చునిటీ రాలేదు కాబట్టి స్టార్ హీరోయిన్ ఆపర్చునిటీ అమ్మాయి ఇలా చెప్తుంది అని అనుకోకండి. బికాస్ ఐ నో కామెంట్స్ అట్లానే వస్తాయి, లేకపోతే జనరల్గా ఎవరికైనా అలానే అనిపిస్తుంది. కానీ ఒక 2-3 yearsలో ఒక 10 films చేయడమా, లేకపోతే
ఒక 5-6 years లో 10 ఫిల్మ్స్ చేయడం అంటే ఐ ఆబ్వియస్లీ చూస్ దిస్ వన్. మేబీ ఆ 2-3 years లో స్టార్ హీరోయిన్ స్టేటస్ వస్తుంది అంటే నాకు వచ్చినా కూడా ఐ చూస్ దిస్ వన్ అంటున్నాను. ఓకే. సో ఆ 2-3 years కంటే నాకు ఈ 5-6 years ఇంపార్టెంట్. సో నా కెరియర్ నేను అలా చూస్ చేసుకోవాలి అని అనుకున్నాను. అండ్ ఐ వాంట్ టు క్రియేట్ మార్కెట్ ఫర్ మై సెల్ఫ్. వకీల్ సాబ్ అని చెప్పారు కదా, సో ఎలా వచ్చింది ఆ ఆపర్చునిటీ వకీల్ సాబ్ లో? మా డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు అప్పుడే ఫ్రెష్ గా మల్లేశం నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. అప్పుడు దేర్ వర్ వెరీ ఫ్యూ ఫిల్మ్స్ ఇన్ నెట్ఫ్లిక్స్, ఒక 2-3 ఫిల్మ్స్ తెలుగు ఉన్నాయి. వేణు సార్ చూసి అప్పుడు నన్ను ఆడిషన్ కి పిలిచారు. సో లాస్ట్ లో పవన్ సార్ అంటారు కదా తల్లి దివ్య అని, ఆ సీన్ చేపించారు నాతో, ఆ కొంచెం పెద్ద సీన్. అది చేయించిన తర్వాత కొన్ని రోజులకి ఓకే యువర్ సెలెక్టెడ్ అని చెప్పారు. ఐ వాజ్ రియలీ హ్యాపీ అప్పుడు. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఒక స్టార్ హీరోతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే మీరు చాలా విషయాలు ఇండస్ట్రీ గురించి నేర్చుకుంటారు, యాక్టింగ్ గురించి నేర్చుకుంటారు. అండ్ మోర్ ఓవర్ పవన్ సార్తో స్పెషల్గా ఏంటంటే మన లైఫ్ గురించి కూడా చాలా నేర్చుకుంటాం. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఎలానో నేర్చుకుంటాం. పక్కన కూర్చున్నప్పుడు లైఫ్ గురించి మాట్లాడారు, ఆ బుక్స్ గురించి మాట్లాడతారు. సో అంత పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఎక్కువ షై సిగ్గుపడతారు అది ఇది అని నిజంగానే అలానే ఉంటారు సెట్స్ లో? నిజంగానే అలానే ఉంటారు. మీరు కోర్ట్ సీన్స్ లో అబ్జర్వ్ చేస్తే మేము నలుగురం ఇలా పక్క పక్కన కూర్చునే వాళ్ళం కదా. అంజలి గారు బోన్ లో ఉన్న సీన్ జరుగుతున్నప్పుడు నేను పక్కన కూర్చున్నాను పవన్ సార్ తో. అప్పుడు షార్ట్ గ్యాప్ లో మధ్యలో నాకు అంతే షై, అంతే షై, ఇద్దరు అలా కూర్చొని ఉంటే ఆయన మాట్లాడారు. జస్ట్ ఇమిటేట్ చేయండి. ఇప్పుడు నేను అనన్య నాగల్లా, మీరు పవన్ కళ్యాణ్. కాబట్టి మీరే చేయాలి. సరే, ఇమిటేషన్ నేను చేయలేను. అఫ్ కోర్స్ పవన్ సార్ ని అస్సలు చేయలేను. బట్ అనన్య నాగల్లతో మాట్లాడుతుంటే ఎలా ఉంటది అలా మాట్లాడతా. ఓకేనా? ఓకే. ఏం చదువుకున్నావమ్మా? ఏం చదువుకోలేదు సార్. కరెక్ట్ గా తెలుస్తుంది, నిన్ను చూస్తేనే తెలుస్తుంది. అలానే అంటారా పవన్ కళ్యాణ్ గారు? అలా అనరే, పవన్ సార్ అనరు, అనన్య నాగల్ అంటది. సో అండ్ ఇంకో నాకు ఒక డౌట్ వచ్చింది. మల్లేశం మూవీకి అండ్ ఇప్పటికి మీ లుక్స్ లో చాలా డిఫరెన్స్ ఉంది. సో యూజువలీ మనం చూస్తూ ఉంటాం అండ్ వింటూ ఉంటాం. సో కొంచెం హీరోయిన్స్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. మీరు ఏమైనా ట్రై చేశారా సర్జరీస్? నేను లిప్ ఫిల్లర్ వేయించాను. ఇట్స్ బిన్ 2 years. పోయినట్టుంది. దట్స్ సో నైస్ ఆఫ్ యూ. చాలా మంది ఒప్పుకోరు, అంటే నువ్వు నథింగ్, ఐఎమ్ లైక్ న్యాచురల్ బ్యూటీ అని అంటూ ఉంటారు. సో బట్ నిజంగా చెప్పాలంటే కొంతమంది ఫ్యూ గర్ల్స్ ఆర్ రియల్లీ లుకింగ్ ప్రెటీ వితౌట్ సర్జరీస్ ఆల్సో. ఫ్యూ ఆర్, యా, బట్ మోస్ట్ ఆఫ్ us are not. సో నాకు ఒక బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే యాక్ట్రెసెస్కి అసలు ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, ఏంటి అని. ఎందుకనంటే చాలా ఎక్స్పెన్సివ్ స్టఫ్ యూజ్ చేస్తారు అండ్ 5-star హోటల్స్లో ఉంటారు అండ్ చాలా కాస్ట్లీ కార్స్ అండ్ మాల్దీవ్స్ అక్కడికి ఇక్కడికి కాస్ట్లీ ట్రిప్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. హౌ? నైస్ క్వశ్చన్. ఐ వాంట్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ యూ, లైక్ రివర్స్. నేను ఎక్కడికి వెళ్ళను. పైన పట్టారు లోన్ లెటర్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే. నాట్ జస్ట్ మీ, ఎవరైనా సరే, అంటే మేబీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్న వాళ్ళు, ఆఫ్ కోర్స్ వాళ్ళకు కూడా. నేను మొన్న రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ ఏదో విన్నట్టున్నాను. దాంట్లో షీ వాజ్ లైక్ బాలీవుడ్, నాట్ టాలీవుడ్. దాంట్లో షీ వాజ్ లైక్ పర్ డే షీ యూస్ టు స్పెండ్ లైక్ 60,000 to 70,000 జస్ట్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్. సో మన రేంజ్ ని బట్టి మన మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉంటుంది. ఎవరికైనా స్ట్రగుల్ ఇదంతా. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎంత ఎఫిషియెంట్ గా కోడింగ్ రాయగలుగుతారు అనేది ఇంటర్వ్యూలో చూసి తీసుకుంటారు వాళ్ళని. యాక్టర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎంత ఎఫిషియెంట్ గా లుక్స్ ఉన్నాయి, లేకపోతే వాళ్ళు పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో లుక్స్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ కదా. సో దాని మీద బేస్. సో మన బాడీ ఈజ్ లైక్ అవర్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అంటే నాకు కరెక్ట్ వర్డ్ అర్థం కావట్లేదు, కానీ జస్ట్ టు షో ఆఫ్ అవర్ సెల్ఫ్స్, లైక్ హౌ గుడ్ వీఆర్ లుకింగ్, హౌ బెటర్ కెన్ వి పర్ఫార్మ్ అనేది మ్యాటర్స్ కదా. సో దానికోసం అని ఇదంతా చేస్తారు యాక్టర్స్. అండ్ ఆల్సో ఇన్కమ్ విషయానికి వస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 rupees ఇన్కమ్ వస్తే 70% మెయింటెనెన్స్కి అయిపోతే 30% మేబీ దే సేవ్ ఫర్ దెమ్. ఐ థింక్ యూ ఆర్ ఆల్సో అగ్రీ విత్ మీ. సో నాకు ఇందాక మీరు లిప్స్కి లిప్ ఫిల్లింగ్స్ చేపించారు అని చెప్పారు కదా. సో నార్మల్గా అనన్య అనగానే
అందరూ అనేది ఏంటంటే దే ఆర్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ హిప్స్, బట్ మీరేంటి హిప్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా లిప్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ నేను యాజ్ ఎ గర్ల్ ఆల్సో ఐ లైక్ యువర్ ఫిగర్. థ్యాంక్ యూ సో మచ్. నేను అట్లా పర్టికులర్గా కాన్సన్ట్రేట్ ఏం చేయలేదు రీతు. లైక్ నాకు ఏమనిపిస్తుంది అంటే జనరల్గా ఇఫ్ యూ ఆస్క్ మీ ఎనీథింగ్, నాకు ఏదైనా న్యాచురల్గా జరగాలి, లైక్ ప్రాసెస్లో భాగంగా జరగాలి. సో నేను కాన్సన్ట్రేట్ అనేది దేని మీద ఎప్పుడూ చేయలేదు. ఊరికే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఓకే లిప్స్ ఇలా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి ట్రై చేశాను అంతే. కానీ అబ్బాయిలకి ఇంకోటి ఏంటనంటే నార్మల్గా యాక్ట్రెసెస్ అందరూ హాట్ అండ్ స్పైసీ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఫోటోషూట్ చేయగానే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే మేము ఎక్స్పోజింగ్ కి కూడా రెడీ అని చెప్పడానికా, లేకపోతే సోషల్ మీడియాలో పాపులారిటీ కోసమా? గుడ్ క్వశ్చన్. ఎప్పుడైనా అండ్ వాట్ కైండ్ ఆఫ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి? ఇఫ్ యూ టేక్ మీ, నా విషయంలో వాట్ హ్యాపెండ్ వాజ్, మల్లేశం ఇస్ ఎ వెరీ గర్ల్ నెక్స్ట్ డోర్. మల్లేశం తీసుకోండి, వకీల్ సాబ్ తీసుకోండి, ఎవ్రీథింగ్ ప్లే బ్యాక్ ఏదైనా కూడా ట్రెడిషనల్ గర్ల్స్, కొంచెం అట్లాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చేశాను. కాబట్టి నేను ఇప్పుడున్న కాంటెంపరీ గర్ల్స్ లాగా కూడా, అఫ్ కోర్స్ ఐఎమ్ దట్ కాంటెంపరీ గర్ల్, బట్ స్టిల్ ఆ రోల్స్ లో చూసి నన్ను అలానే ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అందుకని చెప్పేసి నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోటోషూట్ చేయడం స్టార్ట్ చేశాను. బికాస్ ఓకే తను నార్మల్ అమ్మాయి, మల్లేశంలో పద్మ కాదు, మళ్ళీ ఆ పల్లెటూరు గెటప్ రోల్స్ ఇవ్వకుండా నేను ఇలాంటివి కూడా చేస్తాను అని చెప్పడానికి ఇచ్చిన స్టేట్మెంట్ ఆ ఫోటోషూట్స్ అనుకోవచ్చు. కానీ మీ ఇలాంటి ఫోటోషూట్స్ చూసి మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు? ఏం కమెంట్స్ వేస్తూ ఉంటారు? అందరికి డౌట్ వస్తుందేమో, నేను ఇప్పుడు ఇందాక అన్నాను కదా 10 o'clock తర్వాత మా మమ్మీ ఇంకా కాల్ చేస్తుంది, తిట్టేస్తుంది అని చెప్పేసి. అదే అమ్మాయి ఇంత బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తే ఆబ్వియస్గా ఇంట్లో తిడతారు కదా అని చెప్పేసి. ఐ డోంట్ నో, మరి మా మమ్మీకి ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి ఎవరైనా రిలేటివ్స్ వెళ్ళి చెప్పారో లేదో నాకు తెలీదు. ఇప్పటి వరకు చెప్తే మాత్రం ఇంకేమన్నా ప్రాబ్లమ్ అంటే ఇప్పటి వరకు మీ మమ్మీ నీ అంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఫోటోషూట్స్ అవి ఏమీ చూడలేదా? షీ హాడెంట్ వాచ్డ్ ఎనీథింగ్. మేబీ వకీల్ సాబ్ ఒక ఫిల్మ్ చూసారు, మల్లేశం చూసారేమో, ఐ థింక్ సో, అంతే. వావ్, దొరికితే ఇప్పుడు అదే అంటుంది ఈ మధ్య, ఏంటి నీ చిన్ని అంటది అనమాట నన్ను, ఏం చిన్ని మొత్తం నీ సజెషన్స్ వస్తున్నాయి ఈ మధ్య నా యూట్యూబ్ లో అని అడుగుతుంది. అమ్మ వచ్చేస్తున్నాయా, వద్దు వద్దు అనుకున్నా. దొరికిపోతారు అయితే తొందరలోనే. మీ ఇన్స్టాగ్రామ్ ని నేను చూసాను, మీరు ఎవరిని ఫాలో అవ్వట్లేదు ఏంటి? అంటే నేనేంటి వాళ్ళని ఫాలో అయ్యేది బొక్క అనా, లేకపోతే దేర్ ఆర్ 2 attitudes ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. నాకు ఏంటి అంటే ఆఫ్టర్ వకీల్ సాబ్, నేను బిఫోర్ వకీల్ సాబ్ రిలీజ్ ఐ యూస్ టు ఫాలో లాట్ మెనీ పీపుల్. అప్పుడు నాకు ఏమైందంటే కోవిడ్ టైంలో, ఇంకా 2020 అనుకుంటా, ఆ టైంలో అందరూ పోస్ట్ చేస్తున్నారు, ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ సంథింగ్ సమ్ ఆర్ అదర్ థింగ్స్. నాకు అసలు అర్థం కాలేదు ఏం చేస్తున్నాను నేను లైఫ్లో అని చెప్పేసి. డైలీ మార్నింగ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుండే. ఎందుకు మనకి లైఫ్లో ఉన్నవి చాలు కదా, మళ్ళీ డిప్రెషన్ ఎందుకు అని చెప్పేసి ఐ స్టాప్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్. నైస్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చాక కొత్తగా నేర్చుకున్న హ్యాబిట్ ఏంటి? ఇది నేను నేర్చుకున్నా, లేకపోతే దీన్ని అలవాటు చేయటం చేసాను? మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అండ్ మేకప్ థింగ్స్. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చాక యాక్టింగ్ చేయడం నేర్చుకున్నాను. ఆఫ్ స్క్రీన్ యాక్టింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా, అంటే ఇండస్ట్రీలోకి అంతకు ముందు రాకముందు నార్మల్ గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం ఇండస్ట్రీలోకి వచ్చాం, మనం ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి వీఆర్ సెలబ్రిటీ అన్నట్టు మన ముందు ఒక ముగ్గురు వెళ్ళాలి, తర్వాతే మనం రావాలి. మనకి 2 o'clock ఇది ఉండాలి, 3 o'clock ఇది ఉండాలి, 4 o'clock ఇది ఉండాలి. అలాంటివి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? చేంజెస్ ఉన్నాయి, 100% ఉన్నాయి. యూ హ్యావ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ సర్టన్ వే, అదర్వైజ్ యూ డోంట్ గెట్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్ పీపుల్. సో ఆ థింగ్స్ చాలా నేర్చుకున్నాను, హౌ టు కండక్ట్ మై సెల్ఫ్, ఎవ్రీథింగ్ నేర్చుకున్నాను. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కార్లో వస్తేనే రెస్పెక్ట్ ఇస్తారు, లేకపోతే ఇంతమంది అసిస్టెంట్స్ ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారు? దేర్ దిస్ థింగ్ ఇన్ ఇండస్ట్రీ, ఐ ఫీల్ సో. ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు అలాంటివి? నాట్ డైరెక్ట్లీ, మేబీ ఇండైరెక్ట్లీ
ఐ మైట్ హ్యావ్ ఫేస్డ్. అంటే మనకు అర్థమవుతుంది కదా ద వే దే టాక్. ఇప్పుడు డైరెక్ట్ గా మీతో ఏం చెప్పారు, మీరు అనుకుంటూనే డిస్రెస్పెక్ట్ గా ఉంటారు. సో అలాంటివి ఉంటాయి కొన్ని, 100% ఉంటాయి. మీరు ఎప్పుడైనా అంటే యూ ఫెల్ట్ బ్యాడ్ అలా చూపించినప్పుడు, అంటే వాళ్ళని అలా ట్రీట్ చేసి నన్ను ఇలా ట్రీట్ చేసినప్పుడు ఎప్పుడైనా డిడ్ యూ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్? ఎస్, ఐ డిడ్. బట్ నాట్ ఇన్ నెగిటివ్ వే. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, అంటే ఇది కవరింగ్ కోసం చెప్పండి, నిజంగానే నేను అప్పుడు ఏమనుకునేదానంటే ఐ వాంట్ టు అచీవ్ బిగ్, ఐ వాంట్ టు డూ సంథింగ్, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడే ఉండింది. కానీ ఓకే వాళ్ళేంటి ఇలా చూపిస్తున్నారని నిజంగా లేదు. అయినా కూడా ఒక 5 minutes ఆ బాధ అయితే ఆ ఫీలింగ్ ఉంటుంది, 100% ఫీలింగ్ ఉంటుంది. బట్ నాట్ ఇన్ ఎ సెన్స్ ఓకే వాళ్ళు ఏంటి ఇలా ఉన్నారని వాళ్ళ మీద నెగిటివ్ కాకుండా నేను ఇంకా బిగ్గర్ పొజిషన్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్లో ఉంది చాలాసార్లు. మాకు ఇంకొంచెం అంటే నేమ్స్ చెప్పకుండా కూడా మీరు ఆ 5 minutes అయినా ఫీల్ అయిన ఒక సిచ్యువేషన్ వితౌట్ నేమ్స్ యూ కెన్ టెల్. ఆఫ్ కోర్స్ సిచ్యువేషన్స్ చెప్తాను, నేమ్స్ కాకుండా. కానీ నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడున్న దాంట్లో. ఫ్లైట్ లో కూడా ఎకానమీ అండ్ బిజినెస్ క్లాస్ అలా ఎవ్రీథింగ్ దర్ సో మెనీ సిచ్యువేషన్స్ అలాగని డిఫరెంట్ హోటల్స్ ఇస్తారు. అప్పుడు ఐ ఫీల్ లైక్ ఇప్పుడు ఒక వెన్యూ ఉందనుకోండి, అక్కడ ఏదైనా జరుగుతుంది, కానీ నీకు ఒక హోటల్ ఇస్తారు, నీకు కొంచెం దూరంలో ఉన్నది ఇస్తారు, వాళ్ళకి ఇంపార్టెంట్ పీపుల్ కి కొంచెం దగ్గరగా ఉన్నది ఇస్తారు. ఐ ఫెల్ట్ లైక్ ఓకే అక్కడ ఈవెంట్ కి ఏ వెన్యూకి వెళ్ళినప్పుడు జరిగింది అది. సరే, మీరు ఇండస్ట్రీలోకి వచ్చాక రియలైజ్ అయింది ఏంటి అంతకు ముందుకి ఇప్పటికి? ఓన్లీ సక్సెస్ ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పి నేను ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ జర్నీ ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు డిప్రెషన్ ఉంటుంది, లోస్ అండ్ హైస్ ఉంటేనే లైఫ్ చాలా బాగుంటుంది అని అనిపించింది. సో యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్. అదే నా వాట్సాప్ స్టేటస్ కూడా ఉంటుంది, ఎంజాయ్ ద ప్రాసెస్. ఎంజాయ్ ద ప్రాసెస్. ఎందుకంటే పైనకి వెళ్ళిన తర్వాత ఏముండదు. మేబీ ఇప్పుడు చాలా పెద్ద స్టార్స్ కూడా ఒక్కొక్కసారి మేము డిప్రెషన్ లో ఉన్నామని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీపిక చెప్పారు కదా, షీ హాజ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్, బట్ స్టిల్ షీ ఈజ్ ఇన్ డిప్రెషన్. బికాస్ ఆ టైంకి సక్సెస్ అనేది ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, యూ షుడ్ ఆల్వేస్ ఎంజాయ్ యువర్ లైఫ్. పర్సనల్ లైఫ్ కూడా మ్యాటర్స్. ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా అక్కడి వరకు వెళ్ళాలి అని అనుకోకూడదు. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ మీరు ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకున్నారు కదా, ఎప్పటి నుంచి ఉండే అసలు నేను వెళ్ళి ఒక యాక్ట్రెస్ అవ్వాలి అని? ఐ వాంటెడ్ టు, బట్ ఆబ్వియస్గా ఫ్యామిలీలో ఒప్పుకోరు కాబట్టి నేను ఎప్పుడు ఏం చెప్పలేదు, ఎవరికి ఏం చెప్పలేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ ఇట్ ఎ ట్రై. ఏంటంటే మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు ఆ టైంలో, పెళ్ళైతే ఆబ్వియస్గా ఇదంతా పాసిబుల్ కాదు అని చెప్పేసి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేశాను. తర్వాత యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అప్పుడు మల్లేశం మేకర్స్ అక్కడికి వచ్చారు. That's how it all happened. అమ్మో, అప్పుడు అలా జరగకపోయి ఉంటే ఇప్పుడు కల్లా అనన్యకి పెళ్ళయి పిల్లలతో. ఓకే, నాకు నన్ను ఇమాజిన్ చేసుకోవడం అలా కష్టంగా ఉంది. నేను అనన్య చీర కట్టుకొని 2 పిల్లలతో కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూ చేస్తుంది. అండ్ ఇందాక మీరు ఎంజాయ్ ద ప్రాసెస్ అని ఐ బిలీవ్ ఇన్ దట్ అని అన్నారు కదా, ఎప్పుడు వచ్చింది ఆ రియలైజేషన్ యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్, నాట్ టేక్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ లైఫ్? బేసికలీ ఇండస్ట్రీలో ఏంటి అంటే, ఇండస్ట్రీ అని కాదు, ఒక మేబీ స్పోర్ట్స్లో కూడా ఇప్పుడు ఒక పాయింట్కి వెళ్ళాలి అని అనుకుంటే ద జర్నీ ఈజ్ వెరీ లోన్లీ ప్రాసెస్. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళే ప్రాసెస్ అనేది వెరీ లోన్లీ ఉంటుంది. ఫస్ట్ ఫిల్మ్ అక్కడ సక్సెస్ వస్తే అంటే పీపుల్ నన్ను రికగ్నైజ్ చేస్తే చాలు, తర్వాత ఇంకా ఏముందిలే తర్వాత చూద్దాంలే అన్న పాయింట్లో ఉండేదాన్ని. సో అక్కడి వరకు వెళ్ళేంత వరకు నాకు ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉంటామని అనుకునేదాన్ని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్ తప్ప అక్కడ హ్యాపీనెస్ లేదు. సో అప్పుడు రియలైజ్ అయ్యాను, ఓకే ఇది వెరీ లోన్లీ ప్రాసెస్, యూ షుడ్ నో అండ్ లెర్న్ హౌ టు ఎంజాయ్ ఇట్, అదర్వైజ్ యూ కెనాట్ సర్వైవ్. నీకు ఒకటి ఉంటే దీనికంటే ఇంకా ఎక్కువ కావాలి అని అనిపిస్తుంది. బట్ ఆ డాట్స్ మధ్యలో మనము ఎంజాయ్ చేయడం మిస్ అవుతాం. సో నా టాటూ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఫ్లై హై, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అండ్ ఇన్ బిట్వీన్ దట్ డోంట్ ఫర్గెట్ టు స్మైల్ అని చెప్పేసి 2 అది వేయిస్తాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నేను ఇండస్ట్రీలో 99% ఎవరిని చూసినా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్తో వాళ్ళు పిక్చర్స్ షేర్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. నేను కమింగ్ టు యువర్ ప్రొఫైల్, అసలు ఎవ్వరు ఒక్క సెలబ్రిటీ కూడా లేరు.
అంటే ఏంటి బొక్కల బుట్టలు మనం పెట్టేది లేకపోతే వాళ్ళతో మనం మాట్లాడేది ఏంటి అనా, లేకపోతే అసలు యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ No, ఇండస్ట్రీ? I don't have anyone in industry. Any friends in industry. వై? తెలీదు, అది అది అలా అయిపోయింది. మేబీ ఇందాక చెప్పండి పార్టీస్కి ఎక్కువ వెళ్ళను. యా బట్ సెట్స్ లో కూడా ఒక 2-3 టైమ్స్ పిలిచారు అనుకోండి, వాళ్ళకి ఇంకా చిరాకు వస్తుంది కదా, ఈ అమ్మాయి రావట్లేదు అని రావట్లేదు చెప్పేసి. ఏంటి నేను మధ్యలో ఒక టైంలో ఏంటంటే చాలా ఖాళీగా ఉన్నాను, అరే ఎవరైనా పార్టీకి పిలిచి అట్లీస్ట్ పార్టీకైనా వెళ్తా కదా, ఎవరు పిలవట్లేదు అని చెప్పి వెయిట్ చేస్తే నాకు అప్పుడు రియలైజేషన్ వచ్చింది, ఓకే అందరూ నేను రావట్లేదని చెప్పేసి నన్ను పక్కకు తోసేస్తున్నారు అని. సో అలా సెట్స్ లో ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటాను, మాట్లాడతాను, బాగుంటాము, ఇంకా అంతే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ కి కలిసినప్పుడే. మీరు ఫస్ట్ ఇనిషియేట్ తీసుకొని మాట్లాడతారా, లేకపోతే వాళ్ళు మాట్లాడే వరకు యు ఆర్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మాట్లాడొద్దు? కాదు అనుకుంటా, బట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద అదర్ పర్సన్. ఇప్పుడు వాళ్ళ వైబ్ ని క్యాచ్ చేసి నాకు మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడతా. ఇన్ కేస్ కొంచెం యాటిట్యూడ్ లేకపోతే ఏదన్నా ఫీలింగ్ ఉంది అని అనిపిస్తే కొంచెం డిస్టెన్స్ లో ఉండి హాయ్ హౌ యూ అంట. సరే చెప్పారు కాబట్టి ఇప్పుడు దాకా మీరు వర్క్ చేసిన కోస్టర్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయా మీకు మీ దగ్గర, లేకపోతే నెంబర్స్ కూడా షేరింగ్ లేదా? లేదు, నెంబర్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారా? కాల్స్ కాదు కానీ ఇప్పుడు ఏదన్నా, ఇప్పుడు అంజలి గారు ఉన్నారు అనుకోండి, అంజలి గారితో కొంచెం పర్లేదు, రెగ్యులర్ గా కాకపోయినా మేబీ ఒక 4-5 months 6 months అట్లా మాట్లాడతాం, కలుస్తాను. దర్శి కూడా అంతే, దర్శితో ఇప్పుడు కొంచెం మంచి ర్యాపోనే ఉంటది. అండ్ నా సెకండ్ ఫిల్మ్ ప్లేబ్యాక్ లో దినేష్ అని ఉంటాడు, దినేష్ నేను కొంచెం రెగ్యులర్ గానే మాట్లాడతాం, ఇంకా అంతే. ఓకే, కానీ ఎక్కడ పిక్చర్స్ అయితే పోస్ట్ చేయడం చూడలేదు మాకు, అందుకు కలవడం తక్కువ కదా. సో కలిసినా కూడా మాట్లాడుకొని పిక్చర్స్ తీసుకోవడం మర్చిపోతూ ఉంటారేమో మీరు. అయ్యా కరెక్ట్ గా చెప్పారు. దీంతో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. మన సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే ఎవర్రా మీరంతా. సో ఇప్పుడు మా స్టూడెంట్స్ కొన్ని మీమ్స్ చెప్తారు. ఆ మీమ్ మీ రియల్ లైఫ్ లో ఎప్పుడు కనెక్ట్ అయింది అనేది మీరు నాకు చెప్పాలి. ఓకే ఓకే డన్. సో ఫస్ట్ మీమ్. ఐఎమ్ శ్రవణ్ కుమార్. హాయ్ శ్రవణ్. సూపర్ ఉమెన్ ఈ మీమ్ ఎక్కడ కనెక్ట్ అయింది? సూపర్ ఉమెన్ ఈ మీమ్ ఎక్కడ కనెక్ట్ అయింది? పెద్దగా చెప్పు. ఏ పాపం చాలా క్యూట్ గా అడిగారు. నాకు సూపర్ ఉమెన్ అంటే మా మమ్మీని చూస్తే అనిపిస్తుంది. అంటే షీఈ్ వెరీ స్ట్రాంగ్. చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు. అప్పటి నుండి తను మమ్మల్ని పెంచిన విధానం, తను లీడ్ చేసిన విధానం, నన్ను మా అన్నయ్యని చూసుకున్న విధానం, అదంతా చూస్తే నాకు చాలాసార్లు అనిపిస్తుంది తను చూస్తే సూపర్ ఉమెన్ అని. షీఈ్ వెరీ స్ట్రాంగ్. యా, యువర్ మదర్ ఈస్ సూపర్ ఉమెన్, ఓకే. బట్ వీ వాంట్ మాకు మూవీలో సూపర్ ఉమెన్ జెట్ స్పీడ్ లో వచ్చేసిన ఆ టైప్ లోనా? ఎవరిని చూస్తే ఇలా చూసి ఇలా వచ్చే లోపల ఇక్కడ ఉండిపోతారు చూడు కొంతమంది, చాలా జెట్ స్పీడ్ లో వచ్చేస్తూ ఉంటారు. అట్లానా? అట్లయితే నాకు ఒక ఫ్రెండ్ ఉండింది, ఆమె ఒక 10 minutes ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే 2 minutes లో రెడీ అయిపోయి వచ్చేస్తుంది. అట్లా అప్పుడు అనిపిస్తుంది అంతే. మీరు రెడీ అవడానికి ఎంత టైం పట్టింది? నేను కూడా అంతే, ఒక 10 minutes లో మూవీ అంటే మా అన్న కంటే ముందే బయటకు వచ్చి కూర్చుంటా. అయితే అనన్య కూడా సూపర్ ఉమెన్. నా గురించి నేను చెప్పుకుంటే బాగుండదు కదా, మీతో అనన్య సూపర్ ఉమెన్ అదే మీతో చెప్పిద్దామని ఈ రూట్ నుండి వచ్చాను. ఓకే, నెక్స్ట్ మీమ్. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ ఝాన్సీ. హాయ్ ఝాన్సీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ మీమ్ ఎక్కడ కనెక్ట్ అయింది మీకు? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓకే, కొంతమంది ఫ్యూ పీపుల్ మనం మీటింగ్స్ కి వెళ్ళాం అనుకోండి, అప్పుడు మనకు తెలుసు వాళ్ళు మనకి సోప్ వేస్తున్నారు, వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని తెలుసు, కానీ మనం నవ్వుకుంటూ ఉంటాం కదా, ఆ టైంలో అనిపిస్తుంది. సరే, ఒక సోప్ చెప్పండి. నాకు తెలుసు కొంతమంది దే డిడ్ంట్ వాచ్ ఎనీ ఆఫ్ మై ఫిల్మ్స్, కాకపోతే యువర్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మర్, చాలా బాగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో అంటారు, కానీ తర్వాత అవునా ఆ సినిమాలో మీరు ఉన్నారా అని అడుగుతారు. అట్లా కొంతమంది బయటకు వెళ్ళినప్పుడు మేడం 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 మేము సెల్ఫీ అన్న తర్వాత మేడం మీ పేరేంటి అని అడిగారు ఎవరైనా? చాలా మంది. అలా అడిగినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ టైం అడిగినప్పుడు వచ్చింది కొంచెం, తర్వాత సరే ఇంకా నేను ఎవ్వరికి సెల్ఫీ ఇవ్వను అని చెప్పి వెళ్ళిపోయాను అక్కడ. నెక్స్ట్ మీమ్. హాయ్ మ్యామ్, ఐ ఆశ్లేష. హాయ్. నువ్వు నన్ను ఏం చేయలేవురా ఈ మీమ్ మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? పర్టికులర్ సిచ్యువేషన్ చెప్పను కానీ ఇదంతా ఎప్పుడు కనెక్ట్ అవుతుంది అంటే ఆబ్వియస్గా ఈగోకి తీసుకున్నప్పుడు కనెక్ట్ అవుతుంది నాకు. లైక్ ఇప్పుడు కొంతమందికి వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్స్లో లేకపోతే వాళ్ళు చెప్పిన వర్క్ మనం చెయ్యం, మనం కంప్లీట్ డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్తాం, అప్పుడు వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా దీనివల్ల అని అంటారు కదా, ఆ టైంలో అనిపిస్తుంది ఏ సోదిలే ఏదో చెప్తారు చాలా చూసాం అనిపిస్తుంది ఆ టైం.
కానీ ఇది ఎక్కడో కనెక్ట్ అవుతుంది స్టోరీ. అంటే ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి? నేను దొరకను రీతు నీకు, నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని వేసినా వేస్ట్. దొరికినట్టు దొరకని చాలు. కనీసం ఒక్క సిచ్యువేషన్ అయినా చెప్తే ఈ రోజు నేను ప్రశాంతంగా నిద్రపోతా. ఇందాక కాన్వర్సేషన్ లో చాలా సిచ్యువేషన్స్ చెప్పానని నా ఫీలింగ్. ఓకే, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు. నెక్స్ట్ మీమ్. హాయ్ ఐఎమ్ సారిక. హాయ్. దేవుడా ఎందుకయ్యా ఇంత అందాన్ని ఇచ్చావు అనే మీకు ఎప్పుడు కనెక్ట్ అయింది? రోజు పొద్దునే లేవంగానే కనెక్ట్ అవుతుంది, ఏం చేయలేను. ఒకసారి ఆ మీమ్ మీరు చెప్పండి. దేవుడా ఎందుకు నన్ను ఇంత అందంగా పుట్టించావు, అది కదా కెమెరా ఇటు చూస్తున్నా. ఓకే, నెక్స్ట్ మీమ్. హాయ్ ఐఎమ్ పృథ్వీ. హాయ్ పృథ్వీ. మీరేంటో మీ విధానం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు అనే మీన్ మీకు ఎక్కడ క్లిక్ అయింది? మీరేంటో మీ విధానాలేంటో వచ్చిన దగ్గర నుంచి ఒకటి చెప్పకుండా అని ఎవరికైనా అనాలని ఉందా? లేదురా, అలా అనకూడదు. చెప్పండి, మీరు చెప్పండి. Exactly నా బుర్రలో ఉన్నది మీరేంటో మీ మీమ్స్ ఏంటో. మా రిలేటివ్స్ ని చూస్తున్నప్పుడు, లేకపోతే కొన్ని సెట్స్కి వెళ్తాం కదా, కొన్ని నేను ఈ మధ్యన ఏదో షూట్ చేశాను రీసెంట్ గా. ఏం షూట్ చేశారు అక్కడ? ఏంటి? ఇక చూడండి, మీ యాంకర్ నన్ను ఆన్సర్స్ చెప్పనివ్వట్లేదు, నేను ఏం చేయలేదు. లేదు, మీరు చెప్పిందా అక్కడ దాకా వస్తున్నారు, నేను చాలా ఆతృతగా వస్తున్నా, అక్కడ ఏం లేదు వెళ్ళిపో అని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ, అక్కడ ఏం లేదు మరి. చెప్పాలన్న ఆతృత, ఉత్సాహం అన్నీ పోతున్నాయి. అమ్మో వద్దులే, చెప్పండి. జనరల్ గా షూట్ ప్రాసెస్ ఒక వేలో జరుగుతుంది. కాస్ట్యూమ్స్ ఇస్తారు, లేకపోతే నెక్స్ట్ షార్ట్ రెడీ అని అలా అలా పిలుస్తూ ఉంటారు కదా. అక్కడ ఏది కరెక్ట్ గా లేదు, అన్ని రివర్స్ లో జరుగుతున్నాయి అనమాట. ఈవెన్ దో దే ఆర్ వెరీ టాలెంటెడ్ టీమ్. నాకు అలా అనిపించింది, వీళ్ళేంటో వీళ్ళ విధానాలు ఏంటో, నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో ఏం నాకు అర్థం కావట్లేదు అనిపించింది. సరే, మీరు ఇదే కనీసం నేను అడుగుతాను, వాళ్ళు కాదు, నేను అడుగుతాను ఒక మేము దానికన్నా చెప్పాలి అనుకో. అంటే ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఆన్సర్స్ ఇవ్వలేదా? నాకు కావాల్సిన ఆన్సర్స్ ఇవ్వలేదు. నాకు కావాల్సిన ఇచ్చాను, ఇంకా అంతే. దావత్ నాకు కావాల్సినవే కావాలి నాకు. సో అది అంబాసిడర్, నేను బెన్స్, అది పోర్టబుల్, నేను ప్లాస్మా అని ఎప్పుడు అనిపించింది. వస్తుంది కానీ రాదు, బయట రాదు కదా, తెలుసు. ఇక్కడ వరకు అది జరిగే ఉంటుంది కానీ చెప్పరు. ఆబ్వియస్ గా ఏ అమ్మాయికైనా మీకు కూడా అనిపిస్తుంది కదా 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా నచ్చిన అబ్బాయి ఉన్నప్పుడు ఆ టైంలో అనిపిస్తుంది కదా, ఎవరైనా వేరే ఆ అబ్బాయి వేరే అమ్మాయితో మాట. నాకు కాలేజ్ టైంలో అలా అనిపించింది. ఎవరు అబ్బాయి పేరు వద్దు, కానీ ఎలా ఉంటాడు? బాగుంటాడా? రిలేషన్ లో ఉన్నారా లేకపోతే? లేదు, రిలేషన్ లో లేము. బాగుంది. గడ్డం ఉందా? ఆ టైంలో వాళ్ళు ఎవరితో మాట్లాడితే ఆ ఫీలింగ్ వస్తుంది. కనీసం ఇండస్ట్రీలో ఈ హీరోయిన్ చూసి అలా అనిపించలేదా? ఏదైనా ఒక ఆర్టిస్ట్ ని కానీ హీరోయిన్ చూసినప్పుడు అది అంబాసిడర్. ఒక్క హీరోయిన్ అనే కాదు, అంటే చాలా మంది నాకంటే బాగుంటారు అన్న ఫీలింగ్ లో ఉంటాను నేను. ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు హీరోయిన్స్ అందరినీ చూసి అనన్య అది జస్ట్ అంబాసిడర్, నేను బెన్స్ అని ఫీల్ అవుతుంది అంట. అండ్ అందరూ బ్యూటిఫుల్ గానే ఉంటున్నారు రీతు. వీళ్ళు బాగాలేదు బాగున్నారు అని చెప్పడానికి కనీసం ఏదో ఒక షూట్ లొకేషన్ లో అయినా ఎవరినైనా చూస్తే లేదు, అలా ఎప్పుడు అనిపించదు. కానీ ఇండస్ట్రీలో మీ క్రష్ ఎవరు అసలు? మహేష్ బాబు గారు చాలా ఇష్టం, నాగశౌర్య గారు చాలా ఇష్టం. ఆయన గడ్డం లేదే. ఇప్పుడు గడ్డం ఉన్న గుంటూరు కారంలో మహేష్ బాబు గారు చాలా నచ్చారు. అవును, కూర్చుని మడత పెట్టి. సో దీంతో మా సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. సో మా ఫైనల్ రౌండ్ జింగ్ జింగ్ అమేజింగ్. సో ఇక్కడ ఉన్న మా స్టూడెంట్స్ అందరికి ఒక బోర్డ్స్ ఇస్తాం, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, దిస్ ఆర్ దట్ అని. దాంట్లో మీరు ఒకటి చూస్ చేసుకోవాలి. వాళ్ళు మీకంటే ముందే ఇది మీరు చూస్ చేసుకుంటారని వాళ్ళు రాస్తారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ రాస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. ఎవరైతే రాంగ్ ఆన్సర్ చేస్తారో అప్పుడు బోర్డ్స్ ఇచ్చేస్తారు. ఓకే, సో యోగా ఆర్ జిమ్ మీరు చెప్పండి, మీరు రాయండి. ఓకే, రివీల్. చెప్పండి. యోగా. యోగా. జిమ్ బోర్డులు ఇచ్చేయండి త్వరగా. ఫస్ట్ ఇక్కడ చాలా మంది జిమ్ రాశారు కదా. సో ఎందుకు అంటే మేము యూజువల్లీ చాలా మంది ఏమనుకుంటారంటే జిమ్ బాడీయే అని అనుకుంటారు. బట్ యా, వై యోగా నాట్ జిమ్? నాకు యోగా మీద ఇంట్రెస్ట్ లాస్ట్ ఒక 7 years నుండి ఉండింది. అంటే నేను ట్రైనింగ్ కూడా తీసుకున్నాను, యోగా టీచర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. అంటే
ఇన్స్ట్రక్టర్ అవ్వచ్చు, యోగా ఇన్స్ట్రక్టర్, కాకపోతే అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను చేయట్లేదు. బట్ ఐ లవ్ యోగా. నేను రిషికేష్కి వెళ్ళి ఒక 1 month అక్కడే ఉండేసి యోగా నేర్చుకొని కొన్ని డేస్ ఉండి, ఎందుకంటే జిమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్ట్రెస్. బట్ యోగా ఏంటి అంటే మెంటలీ అండ్ ఫిజికల్లీ రెండింటిని ఫిట్ చేస్తుందని నా ఫీలింగ్. అందుకని యోగా. కాబోయే యోగా ట్రైనర్ తను, ఒక యోగి తను. కాదు, అయిపోయిన యోగా యూజువల్గా మనకి ఒక డైలాగ్ ఉంటుంది కదా, నువ్వేమవుతారు అని అంటే ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అయ్యి లాయర్ అయ్యి అలా మీరు కూడా బీటెక్ చదివి LLB చదివి యోగా ట్రైనర్ అవుతున్నాను నేను అని. అదే మా మమ్మీ కూడా అంటది. మా మమ్మీ అండి, మా వాళ్ళందరూ, మా తాతగారు వాళ్ళందరూ కూడా ఏం చదివావో, ఏం చేస్తున్నావో, ఎలా నువ్వేంటో, నీ విధానాలేంటో. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్, అనన్య మూవీస్ హ్యూజ్ రెమ్యునరేషన్ ఉంటే ఒప్పుకుంటుందా, లేకపోతే స్టోరీ విని నచ్చితే ఒప్పుకుంటుందా? ఇది చాలా ఈజీ క్వశ్చన్, ప్లీజ్ కరెక్ట్గా రాయండి. చూపియండి. వావ్, థ్యాంక్ యూ. 4 బోట్లు మిగిలాయి. 4 బోర్డులు 4 కరెక్ట్ గా రాశారంటే ఇది మామూలు విషయం కాదు. అది దాంట్లోనే తెలుస్తుంది నా పైన మీకున్న అభిమానం. యు గాట్ ఇట్. ఇప్పుడు నేను కొన్ని నేమ్స్ చెప్తాను మీకు. శాకుంతలం, మల్లీపెల్లి, మల్లేశం, వకీల్ సాబ్. ఇవి 4 ఏం చెప్తే ఒప్పుకున్నారు? మల్లేశం, వకీల్ సాబ్ నాకు చాయిస్ ఏం లేదు. ఆఫ్ కోర్స్ ఏంటంటే దట్స్ మై ఫస్ట్ మూవీ. అండ్ వకీల్ సాబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఎవరు చేయొద్దు అని అనుకోరు. మల్లీపల్లి ఈజ్ లైక్ ఒక నన్ను ఇప్పటి వరకు చూడని కైండ్ ఆఫ్ రోల్ కదా, నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ఎలా చేయగలను అండ్ ఆల్సో కొంచెం గ్లామరస్గా ఉంది. అప్పటి వరకు అలా చేసిన కొంచెం డీగ్లామ్ చేసినప్పుడు అది చేస్తే కొంచెం మంచి చేంజ్ ఉంటుంది అని అనిపించింది, చేశాను. శాకుంతలం కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ రీజన్స్. బట్ గుణశేఖర్ గారి వర్క్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ సమంత గారు కూడా ఉన్నారు దాంట్లో. యా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. బట్ మెయిన్లీ అయితే గుణశేఖర్ గారి డైరెక్షన్ అదంతా నాకు ఒక్కడు సినిమా చాలా ఇష్టం. అంటే కథ వల్ల కాదు ఒప్పుకుంది, అంటే 4 కథ వల్ల. అందరు స్టోరీ అని రాసుకుంటే నన్ను బాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నేను నెక్స్ట్ వచ్చే 6-7 ఫిల్మ్స్ అనేవి నా చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. స్టార్టింగ్ లో ఇప్పుడు మీరైనా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో మన చాయిస్ ఉండదు. ఆ ఆప్షన్స్ ని ఎలా ఆపర్చునిటీస్ లాగా మార్చుకోవాలి అనే దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వన్స్ మనం ఇండస్ట్రీలోకి వచ్చి కొంచెం సెటిల్ అయిన తర్వాత ఆల్రెడీ తెగిపోయింది, మీరు ఇంకా లాగుతున్నారు. యాడ్ ఫిలిం ఆర్ ఆల్బమ్ సాంగ్? రివీల్. ఆల్బమ్ సాంగ్ ఆర్ యాడ్ ఫిలిం? ఆల్బమ్ సాంగ్ ఐ థింక్. ఆల్బమ్ సాంగ్. ఎవరిది బోర్డు పోయింది? ఓకే, నెక్స్ట్, పేషెన్స్ ఆర్ అగ్రెసివ్? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నన్ను చూసిన దాన్ని బట్టి ఓకే, రివీల్. ఏం రాసావు నువ్వు? అమ్మయ్య, థ్యాంక్ యూ. కానీ స్పెల్లింగ్ రాంగ్ పాపం. ఏం కనిపించింది దాంట్లో? మీకు చాలా బాగా అర్థమైంది కదా, ఇంటర్వ్యూలో నేను ఇంతసేపు పేషెన్స్ గా కూర్చొని రీతు చౌదరి అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తున్నట్టే నాకు చాలా పేషెన్స్. నేను ఇప్పుడే చూసా ఒక చిన్న బిట్. ఏం రాసావురా నువ్వు? అది పేషెన్స్? అందరు పేషెన్స్ రాసుంటారా? లేదు. నెక్స్ట్, టిట్ ఫర్ టాట్ ఆర్ కర్మ? రెడీ? కర్మ. మీరు కర్మ అని చెప్పారు కదా, సో సరే వాడి పాపని మాడైపోతాడులే అని అనిపించిన సిచ్యువేషన్ ఏంటి? చాలా సార్లు నన్ను ఎవరైనా నెగిటివ్ గా అర్థం చేసుకున్నారు అంటే, నేను మీన్ చేసింది ఒకటి, వాళ్ళు ఏదైనా రాంగ్ గా అర్థం చేసుకుంటే చాలా భలే కోపం వస్తుంది. అసలు నా సిచ్యువేషన్ అది కాదు కదా, ఎందుకు ఇట్లా అర్థం చేసుకున్నారు? ఒక సిచ్యువేషన్ చెప్పండి, అది జనరలైజ్ చేసి చెప్పగలను రీతు. నాకైనా ఉండాలి, మీకైనా ఉండాలి. ఓకే, నెక్స్ట్, ఆలియా భట్ ఆర్ సమంత? యూ హ్యావ్ టు చూస్ వన్ అని అంటే ఎవరు? మీరు రాయండి. రివీల్.
వీళ్ళిద్దరూ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. ఇప్పుడు ఇద్దరు గెలిచారా తంత్రాకి? 100%. వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ సమంత. బికాస్ నేను తన జర్నీని క్లోజ్ గా అబ్జర్వ్ చేశాను కాబట్టి మేబీ. అండ్ ఆల్సో కొంచెం పర్సనల్ ఇంటరాక్షన్ ఉంది. మీరు LLB చదివారు కదా, సో పిక్ పాకెట్ అనేది దేంట్లో వస్తుంది, ఏ సెక్షన్ లో వస్తుంది? 420. 420 దొంగ కాదు కాదు, పిక్ పాకెట్ అంటే దొంగి కదా. నేను LLB చదివాను కాదు. 420 అంటే చీటింగ్ అండ్ ఆల్సో పిక్ పాకెటింగ్ కాదు, తెలియదు రీతు. సెక్షన్ 379 IPC ప్రకారం నన్ను దావత్ షో నుండి రిలీజ్ చేస్తున్నారు. సో ఇంతటితో మా లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ కూడా అయిపోయింది. సో మీకు మీ తంత్రాకి 2 విన్నర్స్ వచ్చారు. ఫస్ట్ టైం 2 విన్నర్స్ అయ్యారు మీకోసం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా మా దావత్ షోకి రావడం మీకు ఎలా అనిపించింది? షో స్టార్టింగ్ లో ఒకటి చెప్పాను, గుర్తుందా? ఏమన్నాను? ఆ కవిత చెప్పాక రకరకాలుగా ఉంది మాస్టర్. సో ఎనీవే, ఐ విష్ యూ లాట్స్ ఆఫ్ లక్ అండ్ అలానే తంత్ర మూవీ హిట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద మూవీస్ మీరు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అలానే మీ తంత్ర మూవీకి ఆడియన్స్ ఎందుకు రావాలి అనేది మీ మూవీ గురించి మీరే చెప్పండి. March 15th తంత్ర మూవీ రిలీజ్ అవబోతుంది. ఒక పొలిమేరా లేకపోతే ఒక విరూపాక్ష కైండ్ ఆఫ్ ఆడియన్సెస్ చాలా మంది ఆ ఫిల్మ్స్ అన్నిటిని ఎంకరేజ్ చేశారు అండ్ చాలా బాగా చూసారు. మీ అందరికి నచ్చింది. అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మే అండ్ కొంచెం మిమ్మల్ని భయపెట్టే లేకపోతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పాయింట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. మీ అందరికీ ఈ సినిమా అండ్ ఈ స్టోరీ చాలా తప్పకుండా నచ్చుతుంది అండ్ బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ తో బయటకు వస్తారు. సో తప్పకుండా March 15th తంత్ర ఫిల్మ్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. రీతు.